ఇది చాలా అమానుష్యము. దీనిపైన చర్చించుకోవాలి. చాలా ఉగ్రవాదులు అనే వాళ్ళు చాలా రోజుల నుంచి వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు ఇండియా పైన. పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వాళ్ళు మరి చాలా మానవత్వం లేకుండా, మంచితనం అనేది లేకుండా, క్రూరంగా, చాలా అన్యాయంగా సాధారణ మానవుల పైన కక్ష తీర్చుకుంటున్నారు. వాళ్ళని చంపడం వల్ల వాళ్ళకి ఏం లాభం లేదు కదా. వాళ్ళని చంపడం వల్ల వాళ్ళకి ఏం రాదు. ఒక అమానుష్యం, ఒక అల్ప సంతోషం. దానివల్ల చాలా అమాయకుల ప్రాణాలు కోల్పోతారు. అది వాళ్ళ పిల్లలైతేనేమి, వాళ్ళ భర్తలు అయితేనేమి, వాళ్ళకి చాలా నష్టం. మరి వాళ్ళ పాపం అనేది వాళ్ళకు ఉసురు తగులుతుంది. సరే, అది అట్లా పోని ఈ ఉగ్రవాద సంస్థ అనేది రెండు దేశాలు కలిసి దీన్ని చర్చించుకొని పెద్దలు దీన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది చాలా రోజుల నుండి జరుగుతుంది. అయితే కొంతకాలం తర్వాత మరి మోడీ వచ్చిన తర్వాత కొద్ది వరకు తగ్గింది. అయినా కూడా మరి ఇప్పుడు జరుగుతుందంటే వాళ్ళలో ఎక్కడో దీన్ని ఒక ఆశయము వాళ్ళలో ఉంది. ఎందుకైనా ఈ జమ్మూ కాశ్మీర్ మాకు కావాలని. సరే, దాన్ని ఫైనల్ చేసి మరి 370 ఆర్టికల్ అనేది రద్దు చేసినాడు మోడీ. దాన్ని పార్లమెంట్లో బిల్ చేసినారు, దానికి అంతా ఆమోదించినారు. మరి చట్టసభ అయినాక కూడా ఈ ఉగ్రవాదులు ఈ విధంగా చట్టానికి వ్యతిరేకంగా చేయడము చాలా దుర్మార్గమైన పని. ఇది దేశాలన్నీ ఆలోచించి, వీటో అనే దేశాలు ఉన్నాయి. వీటో అంటే మరి 5 దేశాల ప్రపంచంలో, మరి అమెరికా, బ్రిటను, చైనా, రష్యా, జర్మనీ, చైనా, ఈ దేశాలన్నీ కూర్చొని ఓసారి పాకిస్తాన్ అయితేనేమి, మరి ఆఫ్ఘనిస్తాన్ అయితేనేమి పిలిపించి ఇండియా పైన చేయడం తప్పు, అమాయకులైన వాళ్ళని చంపడం తప్పు. ఇది ముందు ముందు జరగకూడదని నా యొక్క కోరిక. సరే, ఇప్పుడు మాటలతో సద్దుమణుగుతారంటారా, మన వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతారంటారా? అది ఒకసారి భారతదేశం అంటే శాంతి దూత. ఈ ఎంతమంది చనిపోయినా చాలా భారతదేశం శాంతియుతంగా ఉంటాం కాబట్టి ఒకసారి వాళ్ళని పిలిపించి పెద్దల సమక్షంలో మరి ఐక్యరాజ్య సమితిని అప్రోచ్ అయ్యి ఐక్యరాజ్య సమితి ద్వారా మరి వీటో అధికారం కలిగిన దేశాలు వారిని ఖండించి వారిపైన చర్య తీసుకోవాలి. సరే, ఎప్పుడు మనం దాడికి ప్రతి దాడి చేయడమే కానీ ఎప్పుడు ఎవరికి దాడి చేయాలని కానీ ఒకరిపైన దాడి చేయాలని మనం ఎప్పుడు చూడం. కానీ మన ఇండియాకి ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ప్రతిసారి? అది మనము మంచితనం పోతున్నాము. మన మంచితనాన్ని వాళ్ళు ఆసారంగా తీసుకొని మన పైన దాడులు చేస్తున్నారు. దీనికి ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాలి. దీనివల్ల చాలామంది భారతీయులు అమాయకంగా అన్యాయం అయిపోతున్నారు. దీన్ని యుద్ధము కాకుండా, యుద్ధం వల్ల ఏం నష్టము? మరి యుద్ధం చేస్తే చూడండి, దాడులు చేసుకుంటూ పోతే మరి రష్యా, ఉక్రెయిన్ చాలా యుద్ధాలు చాలా నష్టం అయిపోయినవి. యుద్ధం వల్ల ప్రాణ నష్టము, ఆస్తి నష్టం అవుతుంది. ఇలాగనే మొదటి ప్రపంచ యుద్ధం వద్దు అని చెప్తే పెద్దలు మరి ఆ రోజు మరి హిట్లర్ వినకపాయ. లాస్ట్కి హిట్లర్ ఏమైనాడు, సూసైడ్ చేసుకున్నారు. వీళ్ళు కూడా అంతే. ఇండియా పాకిస్తాన్ యుద్ధం కావాలి లాస్ట్కి వాళ్ళ పెద్దలు అయితేనేమి, వాళ్ళు అయితేనేమి లాస్ట్కి వాళ్ళ పరిస్థితే వస్తుంది. ఎందుకని మేము వాళ్ళని అన్యాయంగా చంపినాం రాని వాళ్ళ మనసాక్షిని పరిశీలించుకొని మరి పెద్దల సమక్షాన్ని అప్రోచ్ అయ్యి ఇప్పుడు వరకైనా వాళ్ళు మరి ఇది ఉగ్రవాదాన్ని మానుకుంటే మంచిదని నా. సరే, ఇప్పుడు మన ప్రభుత్వం ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? మన ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి ద్వారా మనకు కూడా మరి అవకాశాలు ఉండవి. ఇతర దేశాలతో కలిసి మరి అదే చెప్పాను నేను, వీటో పవర్ ఉన్న దేశాలు అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, ఈ దేశాలతో కలిసి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుచున్నాను. యుద్ధం అయితే భారతదేశానికి ఎప్పుడు అవసరం వద్దు. కానీ వాళ్ళు పదే పదే చేస్తున్నారు కాబట్టి మనం కూడా మరి కూర్చుంటే ఇంకా ఎక్కువ రెచ్చిపోతారు. దీనిపైన ఏదో ఒక అభిప్రాయానికి వచ్చి పెద్దలైన వాళ్ళు దీన్ని పోలీస్ స్టాప్ పెట్టాలని మేము కోరుచున్నాం. సరే, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎంత చేసినా కానీ ఇంకా రెచ్చగొట్టే మాటలు ప్రెస్ మీట్ల ద్వారా మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, న్యూక్లియర్ ఉన్న కంట్రీ మాది అని ఇంకా మనం రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు. దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? అదే అప్పటి నుంచి కూడా అంటున్నారు, చాలా మాకు తెలుసు. మరి అమెరికా అణుబాంబు, రష్యా మరి ఉక్రెయిన్ బాంబులని, మరి ఈ బాంబులు వేసుకుంటూ పోతే మానవ జన్మ ఎక్కడుంటుంది? శాంతియుతంగా ఎక్కడుంటాం? దీనికి ఎక్కడో అవుతానో పోలీస్ స్టాప్ పెట్టాలి కదా. ప్రపంచ దేశాల్లో చాలా ఉన్నాయి ఉగ్రవాదులు. కానీ ఈ విధంగా మరి హిందువులను చూసి మరి బట్టలిప్పి మరీ చేయడం చాలా ఘోరమైన పని. ఇది చాలా దుర్మార్గమైన మరి అంశమని నేను భావిస్తాను.